మ్మ్. విపశ్యన ధ్యానం ఈ పదం వినగానే మనలో చాలామందికి ప్రశాంతంగా కూర్చుని శ్వాసను గమనించడం గుర్తొస్తుంది. అవును, అదే గుర్తొస్తుంది. కానీ ఈరోజు మనం విశ్లేషించబోయే అంశాలు ఈ అభ్యాసం యొక్క మరొక లోతైన సవాలుతో కూడిన కోణాన్ని మన ముందుంచుతున్నాయి. సరిగ్గా. అసలు ప్రశ్నేంటంటే, మనం నొప్పిని అనుభవిస్తూ కూడా దానివల్ల దుఃఖపడకుండా ఉండగలమా? ఆ అది మంచి ప్రశ్న. లేదా ఒక పెద్ద శబ్దం విన్నప్పుడు ఆ శబ్దం వెనుక కథలు అల్లకుండా దాన్ని కేవలం ఒక శబ్దంగా మాత్రమే వినగలమా? మనం మన అనుభవాలను ఉన్నవి ఉన్నట్లుగా వాటికెలాంటి పేర్లు, తీర్పులు, కథలు అంటించకుండా చూడగలమా? అంటే ఈరోజు మన చర్చంతా శుద్ధ గమనిక లేదా బేర్ అటెన్షన్ అనే ఒక శక్తివంతమైన సాధనం చుట్టూ తిరుగుతోందన్నమాట. అవును, దాని గురించే లోతుగా చర్చిద్దాం. బావుంది. అంటే మన లక్ష్యం ఈ శుద్ధ గమనిక అనే భావనను విడమర్చి చూడటం, అది ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవటం. అంతేకాదు, ఒక చిన్న చర్మం దురద నుండి మనం ప్రాణంగా భావించే దేశభక్తి వంటి పెద్ద భావనల వరకు ప్రతి దాన్ని మనం గ్రహించే విధానాన్ని ఇది ఎలా మార్చగలదో పరిశీలించడం. ఇక మొదలు పెడదాం. తప్పకుండా. ఈ విశ్లేషణలో ముందుగా మనల్ని ఆలోచింపజేసే ఒక విషయముంది. మనం వాస్తవ ప్రపంచంలో కాకుండా మన మనస్సు సృష్టించుకున్న భావనల ప్రపంచంలో జీవిస్తున్నామని ఇది వాదిస్తుంది. నిజమే. ఉదాహరణకు నొప్పిని తీసుకుంటే మనం దాన్ని కేవలం ఒక శారీరక సంచలనంగా అనుభవించం. వెంటనే నాకు నొప్పిగా ఉంది అని మనసులో ఒక లేబుల్ వేసుకుంటాం. అవును, ఆ చిన్న వాక్యంలో ఉన్న నాకు అనే పదం చాలా కీలకం. అవునా? ఆ పదాన్ని జోడించడం ద్వారా మనం ఆ సంచలనాన్నే మన గుర్తింపులో భాగంగా చేసుకుంటాం. ఆ నొప్పి నాది, నేను నొప్పితో బాధపడుతున్నాను అనే భావన మొదలవుతుంది. ఓ ఈ పత్రాల్లో ఒక ఆసక్తికరమైన వాదనేమిటంటే, ఈ నేను అనే భావనను తీసివేస్తే నొప్పి కేవలం ఒక ప్రవహించే శక్తి లేదా ఒక సంచలనంలా మిగిలిపోతుంది. అంటే అది వ్యక్తిగతం కాదన్నమాట. సరిగ్గా. అది బాధగా మారదు. ఇది దృక్పథంలో ఒక విప్లవాత్మకమైన మార్పు. నిజమే. ఆ నొప్పిని పర్సనల్గా తీసుకోవటం మానేస్తే దాని తీవ్రత సగానికి సగం తగ్గిపోతుందేమో. తగ్గిపోతుంది. ఇది నాకు మరొక ఉదాహరణను గుర్తుచేస్తోంది. అర్ధరాత్రి వంటింట్లోంచి ఏదో గిన్నె కింద పడిన శబ్దం వినిపించింది అనుకుందాం. సరే. వెంటనే నా మనసులో ఒక సినిమా మొదలవుతోంది. పిల్లి ఏమైనా పడేసిందా, లేక దొంగలొచ్చారా, ఏదో స్టీల్ గిన్నో పడి ఉంటుంది, అందుకే అంత శబ్దమొచ్చింది. ఇలా రకరకాల కథలు క్షణాల్లో పుట్టుకొస్తాయి. సరిగ్గా అదే. ఆ క్షణంలో మనం ఆ శబ్దం యొక్క అసలైన, స్వచ్ఛమైన అనుభవాన్ని పూర్తిగా కోల్పోతాం. చెవిని తాకిన శబ్ద తరంగాల వాస్తవికతను వదిలి మనసు అల్లిన కల్పనలోకి ప్రయాణిస్తాం. ఈ ప్రక్రియను ఈ మూలాల్లో మోసపూరితంగా తెలివైనది అని వర్ణించారు. ఎందుకంటే ఇది మన మనసు యొక్క సహజమైన పనితీరు. కాబట్టి ఈ అభ్యాసం యొక్క ఉద్దేశ్యం ఆ మానసిక సినిమాలు ఆపి తిరిగి అసలు విషయానికి రావడం. అంటే చెవిని తాకే శబ్ద తరంగాల యొక్క సరళమైన, అలంకారం లేని వాస్తవికతను గమనించడం. అంతే. ఓకే, మన మనస్సు ఇలా భావనల ఉచ్చు పన్నుతుందని అర్థమైంది. మరి ఈ ఉచ్చు నుండి బయటపడటం ఎలా? ఇక్కడే శుద్ధ గమనిక రంగప్రవేశం చేస్తోంది. అవును. కాని దాన్ని ఆచరించడం అంత సులభం కాదనిపిస్తోంది. ముఖ్యంగా సమయం చాలా ఖచ్చితంగా ఉండాలని పత్రాలు నొక్కి చెబుతున్నాయి. అవును, ఇక్కడే అసలైన నైపుణ్యముంది. సంచలనం పుట్టిన అదే క్షణంలో అదే క్షణంలోనా? అదే క్షణంలో మన గమనిక కూడా మొదలవ్వాలి. రెండూ ఏకకాలంలో జరగాలి. మనం ఒక్క క్షణం ఆలస్యం చేసినా మనం గమనించేది ఆ సంచలనాన్ని కాదు, దాని జ్ఞాపకాన్ని. సరిగ్గా దాని జ్ఞాపకాన్ని. అంటే దాని గురించిన ఒక భావనను. ఇది చాలా సున్నితమైన ఆపరేషన్. ఏమాత్రం ఆలస్యం లేకుండా పుడుతున్న ప్రతి అనుభవాన్ని గమనిస్తూ, అది వెళ్ళిపోయాక వదిలేస్తూ నిరంతరం వర్తమానంలో ఉండాలి. ఇది ఒకే సంచలనమున్నప్పుడు సాధ్యమేమో, కాని నిజ జీవితంలో మనసు ఒకేసారి 10 దిక్కులకు పరిగెడుతుంది కదా. అవును, అవును. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒకేసారి వీపునొప్పి, కాలుమీదు దురద, రేపటి మీటింగ్ గురించిన ఆందోళన, ఇలాంటి గందరగోళంలో దేనిని గమనించాలి? ఎలా ప్రశాంతంగా ఉండాలి? చాలా మంచి ప్రశ్న. ఇది చాలామందికి ఎదురయ్యే అనుభవమే. దీనికి సమాధానం వాటి మధ్య వెర్రిగా అటూ ఇటూ మారవద్దు అని. ఓకే. సూచన ఏమిటంటే, ప్రశాంతంగా ఉండి ఆ క్షణంలో ఏ సంచలనమైతే అత్యంత బలంగా, స్పష్టంగా మన దృష్టిని ఆకర్షిస్తోందో దాన్ని మాత్రమే గమనించాలా? అవును, దానిని మాత్రమే గమనించాలి. ఉదాహరణకు, వీపునొప్పి చాలా బలంగా ఉంటే మీ పూర్తి గమనాన్ని దానిపైకి మళ్లించండి. దాన్ని ఒక పరిశోధకుడిలా చూడండి. పరిశోధకుడిలాగానా? అవును. అది ఎలా ఉంది? మండుతోందా? లాగుతోందా? అది తీవ్రమవుతోందా లేక తగ్గుతోందా? దానికి నా నొప్పి
అని పేరు పెట్టకుండా కేవలం ఆ సంచలనాన్ని గమనించాలి. ఆ అది నెమ్మదిగా మాయమయ్యే వరకు దాన్ని చూసి ఆ తర్వాత నెమ్మదిగా తిరిగి మన శ్వాసపైకి దృష్టి మళ్లించాలి. ఇది ఇతర విషయాల కోసం వెతకడం కాదు, వాటిని మన దగ్గరకు రానివ్వడం. ఒక భిక్షువు లేదా సాధకుడికి ఇదొక ముఖ్యమైన అభ్యాసం. అంటే పోరాడకుండా ప్రవహించనివ్వడమన్నమాట. అయితే ఈ విశ్లేషణలో వాడిన ఒక రూపకం నన్ను కొంచెం ఆలోచనలో పడేసింది. ఓ, దేని గురించి? ధ్యానాన్ని ఒక మానసిక ఆమ్లం లాంటిదని పోల్చారు. అది దేనిపై ఉంచబడితే దానిని నెమ్మదిగా కరిగిస్తుందట. ఇది వినడానికి చాలా తీవ్రంగా, దాదాపు హింసాత్మకంగా అనిపిస్తోంది. నిజమే, అది చాలా బలమైన రూపకం. అందుకే దానిని క్రూరమైన ఆజ్ఞను కూడా పిలుస్తారు. క్రూరమైన ఆజ్ఞ. ఎందుకంటే ఈ శుద్ధ గమనిక అనే ఆమ్లాన్ని మనకు నచ్చని విషయాలపై ప్రయోగించడం సులభం. అంటే భయం, ఆందోళన లాంటి వాటిమీద. అవును, మనలో ఉన్న భయం, ఆందోళన, నిరాశ వంటి వాటిని ఎలాగైనా వదిలించుకోవాలని మనం కోరుకుంటాం. కాబట్టి వాటిని ఈ గమనిక అనే కాంతితో కాల్చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం. ఆ తీవ్రమైన వేడి గమనిక కింద భయం కరిగిపోవడాన్ని ఒకసారి చూశాక ఆ అనుభూతి బాగుంటుంది, మళ్లీ చెయ్యాలనిపిస్తుంది. భయం, నిరాశ వంటి వాటిని వదిలించుకోవడం అర్థం చేసుకోగలం. కానీ ఇక్కడ అసలైన సవాలు మొదలవుతుంది. అవును, మనం ఎంతో ఇష్టపడే, విలువనిచ్చే విషయాలపై కూడా ఇదే ఆమ్లాన్ని ప్రయోగించాలని ఈ సిద్ధాంతం చెబుతోంది. దేశభక్తి, తల్లిదండ్రుల ప్రేమ, నిజమైన ప్రేమ వంటి వాటిని కూడా ఇది ఉదాహరణలుగా ఇస్తోంది. ఇది కొంచెం అతిగా అనిపించడం లేదా? అది సహజమైన సందేహమే. అలా చేస్తే మనం భావరహితులుగా ఒక యంత్రంలా మారిపోతామా? లేదు, ఇక్కడే మనం ప్రేమకు, అనుబంధానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. ఈ అభ్యాసం ప్రేమను, కరుణను వదిలించుకోమని చెప్పడం లేదు. ఓకే. వాటి పట్ల మనకున్న అనుబంధాన్ని, అంటే ఇది నాది, ఇది శాశ్వతంగా ఉండాలి అనే పట్టును వదిలించుకోమని చెబుతోంది. ఇక్కడ ఒక కీలకమైన వాక్యముంది. ఏమిటది? ప్రతికూల అనుబంధాలు మనల్ని ఎంత గట్టిగా బురదలో బంధిస్తాయో, సానుకూల అనుబంధాలు కూడా అంతే గట్టిగా బంధిస్తాయి. ఇది చాలా లోతైన విషయం. మనం కొన్ని ఆలోచనలను వేళ్లతో సహా పెకిలించడానికి చాలా ఆసక్తి చూపిస్తాం, కాని మరికొన్నింటిని చాలా అసూయతో కాపాడుకుంటాం, ఆరాధిస్తాం. లక్ష్యం విముక్తి అయినప్పుడు అది మంచి చెడు రెండింటి అనుబంధాల నుండి కూడా ఉండాలి. ఇది చాలామందికి జీర్ణం కాని తీవ్రమైన ఆలోచన. నిజమే. కాని ఒక భిక్షువు వంటి నిజమైన అన్వేషకుడు మార్గానికి ఈ విధమైన నిష్పాక్షికత అవసరం. అంటే ఆ అనుభవాన్ని ఆస్వాదించాలి, కాని దానికి అతుక్కుపోకూడదు అని. ఇది చాలా లోతైన విషయం. ఈ అభ్యాసంలో ఎదురయ్యే సవాళ్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్పండి. నాకు సాధారణంగా ఎదురయ్యే అతిపెద్ద సవాలు పరధ్యానం. ధ్యానంలో కూర్చున్న 2 నిమిషాలకే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలా జరిగిన ప్రతిసారీ నేను విఫలమయ్యానని బాధపడతాను. అవును, ఇది దాదాపు అందరి అనుభవమే. కాని ఇక్కడే ఈ విశ్లేషణ ఒక అద్భుతమైన, ఊరటనిచ్చే విషయాన్ని చెబుతోంది. ఏంటది? మనం పరధ్యానంలో ఉన్నామని, పగటికల కంటున్నామని గ్రహించిన ఆ క్షణమే స్వచ్ఛమైన గమనిక యొక్క క్షణం. అదే అసలైన విజయం. ఒక్క నిమిషం. అంటే మనసు దారి తప్పడం ఓటమి కాదా? కాదు, ఎలా చూసినా మనకే లాభం. అదెలా? ఆలోచించండి. మీరు మీ శ్వాసను గమనిస్తున్నారు. కాసేపటికి మీ మనసు తెలియకుండానే నిన్న జరిగిన ఆఫీస్ మీటింగ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అవును. 5 నిమిషాల తర్వాత, అరే, నేను నా శ్వాసను గమనించడం లేదు, ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాను అని మీకు మీరు చెప్పుకున్నారు. ఆ గ్రహింపు వచ్చిన క్షణముంది చూశారా? ఆ క్షణం. అదే చైతన్యం, అదే స్వచ్ఛమైన గమనిక. అది ఒక కండరాన్ని వ్యాయామం చేయడం లాంటిది. మనమలా మేల్కొన్న ప్రతిసారీ గమనిక అనే ఆ కండరం మరింత బలపడుతుంది. ఓ, బాగుంది. కాబట్టి పరధ్యానం అనేది విఫలమవ్వడానికి ఒక అవకాశం కాదు, గమనికను అభ్యసించడానికి మరొక అవకాశం. ఇది వినడానికి చాలా ఉపశమనంగా ఉంది. అంటే నేను 100 సార్లు దారి తప్పితే 100 సార్లు గమనికను బలపరిచే అవకాశం దొరికినట్లే. సరిగ్గా దొరికినట్లే అనమాట. కాని ఆ గ్రహింపు వచ్చిన వెంటనే వచ్చే నిరాశ సంగతేంటి? అయ్యో, మళ్ళీ చేశాను, నాకెప్పటికీ ధ్యానం రాదు అనే ఆ స్వయం విమర్శ. అది కూడా మరొక మానసిక దృగ్విషయమే. కేవలం ఒక అలవాటైన ప్రతిచర్య. అంటే అదొక అలవాటుమేనా? అంతే. కోపం, దుఃఖం, ఆనందంలాగే ఈ నిరాశ కూడా మనసులో పుట్టే ఒక భావన మాత్రమే. సూచన ఏమిటంటే ఆ నిరాశను కూడా అదే శుద్ధ గమనికతో చూడాలి. దానిని కూడానా? అవును. దాన్ని తరిమేయడానికి ప్రయత్నించకుండా, ఓకే, ఇప్పుడు నిరాశ అనే భావన నాలో కలిగింది అని గమనించాలి. దాని స్వభావాన్ని చూడాలి.
అది కూడా ఎక్కువసేపుండదు. నెమ్మదిగా మాయమవడాన్ని గమనించి ఆ తర్వాత శాంతంగా తిరిగి శ్వాసపైకి రావాలి. ఆత్మనిందకు ఏమాత్రం అవసరం లేదు. ఏమాత్రం లేదు. ప్రతిదీ గమనించడానికి ఒక వస్తువే. అద్భుతం. కాబట్టి ఇప్పటివరకు మన చర్చను ఒక్కసారి సమీక్షిస్తే మన మనసు అల్లే భావనల ఉచ్చు గురించి, అవును. దాని నుండి బయటపడటానికి శుద్ధగమనిక అనే సున్నితమైన కల గురించి, ధ్యానాన్ని ఒక క్రూరమైన ఆమ్లంగా చూడటం వెనుక ఉన్న ఉద్దేశ్యం, మరియు చివరికి మన అతిపెద్ద శత్రువైన పరధ్యానాన్ని కూడా విజయంగా మార్చుకోవడం గురించి మాట్లాడుకున్నాం. అవును. వీటన్నింటి వెనుక ఉన్న ప్రబాద సారాంశం ఏమిటంటే, వాస్తవకత అనేది సొగసైనంత సరళంగా మరియు అలంకారం లేకుండా ఉంటుంది. కాని మన మనసులే దానిమీద భావనల గందరగోళం అనే పొరలను కప్పి దాన్ని సంక్లిష్టం చేస్తాయి. అందుకే ఈ పత్రాలు విపశ్యనను కేవలం ఒక విశ్రాంతి పద్ధతిగా కాకుండా ఒక సాధనగా చూస్తున్నాయి. మన కోరికలు మరియు విరక్తి అనే బురదగుంట నుండి పైకి మరియు బయటికి లాగి నిర్వాణ మార్గంలో నడిపించే ఒక సాధనగా చూపిస్తున్నాయి. ఇది కేవలం ఒక టెక్నిక్ కాదు, మన గ్రహణశక్తిని, మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని పూర్తిగా పునర్నిర్మించడం లాంటిది. ఖచ్చితంగా. ఇది మన శ్రోత ఆలోచించడానికి ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగిలిస్తుంది. సరే, ఏమిటది? సానుకూల అనుబంధాలు కూడా ప్రతికూలమైన వాటిలాగే మనల్ని బంధిస్తాయని ఈ విశ్లేషణ చెబుతోంది. అవును. మనం గాఢంగా ఇష్టపడే, మన గుర్తింపులో భాగమైన ఒక అనుబంధాన్ని పరిగణించండి. అది ఒక నమ్మకం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, లేదా ఒక ఆదర్శం కావచ్చు. దానిని కూడా శుద్ధ గమనికతో, అంటే నేను మరియు నాది అనే లేబుల్స్ లేకుండా కేవలం దాని యొక్క అసలైన అనుభవంగా గమనించడం అంటే ఏమిటి? అలా చూడటానికి ప్రయత్నిస్తే మనకు ఏమి కనిపిస్తుంది?